ఎన్టీఆర్ ఫ్లెక్సీ తొలగింపుపై మీడియా ముందు క్లారిటీ ఇచ్చారట నారా లోకేష్. నారా లోకేష్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలకి సంబంధించినటువంటి తొలగింపుపై ఒక్కసారిగా అయితే షాక్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే నారా లోకేష్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. అసలు జూనియర్ ఎన్టీఆర్ దీని గురించి రియాక్ట్ అయ్యారా? అసలు మావయ్య దీని గురించి ఏం చెప్పారనేది ఒక్కసారైనా ఆలోచించారా? నిజంగా అసలు ఏమనాలో నాకైతే అర్థం కావడం లేదు. ఫ్లెక్సీలు ఎవరైనా అక్కడ పెడతారా? పెట్టిన వాళ్ళు అనాలి. అక్కడ జూనియర్ ఎన్టీఆర్‌ని ఆయన కోప్పడలేదు. ఆయన అభిమానం అంతా ఘాట్‌లో ఎన్టీఆర్‌కి సంబంధించిన బ్యానర్‌లు ఎవరైనా పెడతారా? ఆయనకెప్పుడు పుత్రవాత్సల్యం ఉంది తప్ప, మీడియానే దాన్ని పెద్దది చేసి చూపిస్తోంది. మీరు మీడియా కోరుకున్నంత మాత్రాన వాళ్ళు చేతుల్లో చేతులేసుకొనొచ్చి సరదాగా డాన్స్ చేస్తూ కనిపించాలంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఎవరి యొక్క ప్రైవసీ అనేది వాళ్ళకుంటుంది. అలాగే ఎవరి యొక్క మరి లోటుపాట్లనేవి వాటికి తెలుస్తాయి. మరలాంటప్పుడు ప్రతి ఫ్యామిలీలో ఏదో ఒక రకమైన ఇబ్బందులుంటాయి. వాటిని బహిర్గతం చేసి భూతద్దంలో పెట్టి చూసి అసలు సెలబ్రిటీల లైఫ్‌ని ప్రశాంతంగా ఉంచరా అంటూ ఒక్కసారిగా మండిపడుతున్నారు నారా లోకేష్. అక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసేయించాలంటే మరి వాళ్ళు ఏమి చేయలేదని కాదు. అక్కడ ఘాట్‌లో స్వాగతం, సుస్వాగతం అని ఎవరైనా పెడతారా? ఆలోచించండి. ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళకి నివాళి అందించడానికి వెళ్ళినప్పుడు అట్లా మాదిరిగా ఏదో ఫంక్షన్‌లో పెట్టినట్టు పెడితే ఎవరికి మాత్రం బాధ అనిపించదంటూ నారా లోకేష్ ఒక్కసారిగా విరుచుకుపడ్డారు.